అందరికీ నమస్తే అండి. 2025 జూలై 8వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ గారు బాధ్యతలు చేపట్టారు. అంటే సుమారుగా సంవత్సరం అయింది. మరి సంవత్సరంలో బీజేపీ ఏం సాధించింది? 2024 జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో కూటమిలో భాగంగా బీజేపీ కూడా కీలక పాత్ర పోషించింది. బీజేపీకి ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎంపీలు ఉన్నారు. సో ఆన్ పేపర్ చెప్పుకోవడానికి బీజేపీకి బలమైన నాయకులు ఉన్నారు. పురంధేశ్వర్ గారు, సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు. సో ఇలా పెద్ద పెద్ద నాయకులు, బలమైన నాయకులు బీజేపీకి ఉన్నారు. వాళ్ళందరినీ కాదని మాధవ్ గారికి, యువకుడు, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి కదా అని చెప్పి మాధవ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్దల అవకాశం ఇచ్చారు. మరి ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నాడా లేదా? అసలు బీజేపీ ఓటింగ్ ఏమైనా పెరిగిందా లేదా? అంటే మాధవ్ గారు మీడియాకు పరిమితం అవుతున్నారు. వారానికి ఒకసారో, వారానికి 2 సార్లు మీడియా ఫోకస్ కోసం చూస్తున్నారు తప్ప పార్టీ పరంగా ఆయన పార్టీ బలోపేతానికి కావాల్సినవి అయితే చేస్తున్నట్టు అనిపించట్లేదు నాకైతే. ఈయనతో పోలిస్తే గతంలో సోమవీర్రాజు గారు ఒక రకంగా ఎంతో కొంత చేశారు. అఫ్కోర్స్ ఆయన టీడీపీతో విభేదించినప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పేరు కోసం పోకలాడేవారు. ఎందుకంటే కేంద్ర పథకాలతో వీళ్ళు బొమ్మలు వేసుకుంటున్నారు, అవేమో కేంద్రం ఇచ్చిన డబ్బులు అని చెప్పి అప్పట్లో ఫైట్ చేశారు. అంటే ఏదో ఒక పార్టీ వాదన వినిపించారు. ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా కొంతవరకు ఫైట్ చేశారు. కానీ పురంధేశ్వర్ గారు కూడా అంతగా సక్సెస్ అవ్వలేదు. బట్ ఆమె కాంట్రవర్సీలు ఏమి లేకుండా చేసుకెళ్ళిపోయారు. మాధవ్ గారు కూడా అంతే, సైలెంట్గా వివాదాలు ఏమీ లేకుండా, కాంట్రవర్సీస్ ఏమీ లేకుండా సున్నితంగా సైలెంట్గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో బీజేపీకి నష్టమూ లేదు, లాభమూ లేదు. కానీ అధికారంలో ఉన్నారు కాబట్టి, సొంతంగా ఓట్ బ్యాంకు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బీజేపీకి రాష్ట్రంలో ఒక పొలిటికల్ స్ట్రక్చర్ నిర్మించే అవకాశం ఇప్పుడు ఉంది. గతంలో లేదు కానీ ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరిస్తోంది. గతంలో 2014 నుంచి 19 వరకు సహకరించలేదు, 19 నుంచి 2024 వరకు పెద్దగా సహకరించలేదు. కానీ ఇప్పుడు గతంతో పోలిస్తే, ఈ 10 ఏళ్లతో పోలిస్తే కొంత బెటర్. నిధులు ఇస్తున్నారు, ప్రాజెక్టులు ఇస్తున్నారు, ప్రాధాన్యత ఇస్తున్నారు, అన్ని రకాలుగాను బాగుంది. సో దీన్ని కూటమి ఖాతాతో పాటు బీజేపీని రాజకీయంగా బలోపేతం చేయడానికి ఇవన్నీ వాడుకోవచ్చు. సో అందులో మాధవ్ గారు ఎందుకో ఫోకస్ పెట్టలేదేమో అనిపిస్తుంది. అంటే కేంద్రం ఇచ్చిన దాన్ని ప్రభుత్వ పరంగా, అంటే ప్రభుత్వము పార్టీ రెండు వేరువేరండి. బట్ ప్రభుత్వం ఏమిచ్చినా అంతిమంగా దాని దగ్గర రాజకీయ లక్ష్యం ఉంటుందిగా. ఆ రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చాల్సింది పార్టీలేగా, పార్టీ ప్రతినిధులేగా. సో ఆ రాజకీయ లక్ష్యాన్ని మాధవ్ గారు నెరవేర్చట్లేదు అంటాను నేను. ఓన్లీ మీడియా ఫోకస్, మీడియా ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి మీడియా ఫోకస్. ఎవరికి పెద్దగా నామినేటెడ్ పదవులు ఇచ్చింది లేదు. అట్లీస్ట్ సోషల్ మీడియాను బలోపేతం చేసింది లేదు. సోషల్ మీడియాకు కూడా ఒక స్ట్రాటజీ అంటూ లేదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కేంద్రంలో 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉందా? బీజేపీకి అతి పెద్ద బలం సోషల్ మీడియానా? అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సోషల్ మీడియాకి ఒక వ్యూహం లేదు, ఒక స్ట్రాటజీ లేదు, ఒక లక్ష్యం మేరకు వెళ్ళట్లేదు. అంటే ఒక స్ట్రక్చర్ లేదు మేబీ. అంటే ఒక సరైన కంటెంట్ క్రియేటింగ్ లేదు. బోల్డ్ డబ్బులు ఉన్నాయి, పైన అధికారంలో ఉన్నారు, ఏం చేస్తున్నట్టు? అలాగే సోషల్ మీడియాలో లేదు, బయట కూడా పొలిటికల్గా కూడా జిల్లాల వారీగా కమిటీలు కానీ, అండ్ నియోజకవర్గ స్థాయిలో కమిటీలు కానీ, బూత్ లెవెల్లో అక్కడక్కడ బలం ఉన్న చోట కమిటీలు కానీ, అది కూడా లేదు. అంటే పార్టీ పరంగా పొలిటికల్ స్ట్రక్చర్ నిర్మాణంలో దృష్టి పెట్టలేదు, ఫెయిల్ అయ్యారు. అండ్ పార్టీకి రావాల్సిన క్రెడిట్ తీసుకురావడంలో దృష్టి పెట్టలేదు, ఫెయిల్ అయ్యారు. సోషల్ మీడియా పరంగా ఒక స్ట్రక్చర్ నిర్మించడంలో, ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ నిర్మించడంలో దృష్టి పెట్టలేదు, ఫెయిల్ అయ్యారు. తను ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆ దర్పం ప్రదర్శించాల్సిన తర్వాత ప్రదర్శిస్తున్నారు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్ లేకుండా చూసుకుంటున్నారు, వివాదాలు లేకుండా చూసుకుంటున్నారు. కానీ చేయాల్సింది చేయట్లేదు, రావాల్సిన ఫలితాలు రాబట్టట్లేదు, పెద్దలు ఆశించినట్టు పని చేయట్లేదు అనేది అయితే ఫైనల్గా నేను చెప్పేది అయితే అది. సో మరి ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఏం చేస్తారనేది చూడాలి.